అర్ధరాత్రి ఆడపిల్లలు బయట రోడ్ల మీద కనిపిస్తే మీకేమైనా హెల్ప్ కావాలన్నా అని అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ వస్తావా నీ రేట్ ఎంత అని అడిగే వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు. ఇక దిల్సుఖ్ నగర్ లోని బస్ స్టాప్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ మల్కజ్గిరి సిపి సుమతి ఒక ఆపరేషన్ ని చేపట్టింది. ఆమె ఒక ఐఏఎస్ అధికారి అయినప్పటికీ ఒక కామన్ లేడీగా అక్కడ నిల్చుని బస్ కోసమో లేదంటే ఏదో వెహికల్ కోసం ఎదురు చూస్తున్నట్టు ఆమె అక్కడ నిల్చుంది. ఇక దీంతో ఆకతాయిలందరూ కూడా ఆమె దగ్గరికి రావడము, బండి ఆపుకోవడము, బండి ఆమె ముందు స్లో చేస్తూ ఆమెని నీ రేట్ ఎంత వస్తావా అని ఈ విధంగా అడగడము, ఇక ఇలాంటివన్నీ జరిగినాయి. ఇక ఈమె ఈ ఆపరేషన్ ని అర్ధరాత్రి 12 గంటల నుంచి ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు, అంటే దాదాపు 3 గంటల సేపు ఈ ఆపరేషన్ చేసింది. అయితే ఇందులో 40 మంది దాకా పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకురు. ఏదైతే పోకిర్లు అర్ధరాత్రి పూట గాని అమ్మాయిలు రోడ్ల మీద కనిపించినా బయట కనిపించినా వాళ్ళని ఏడిపించడము, వాళ్ళను ఆట పట్టించడము, వాళ్ళని ఏదో ఒకటి అనడము, ఈ విధంగా ఇలాంటివి చేస్తున్న వాళ్ళని 40 మంది వరకు కూడా పోలీసులు పట్టుకున్నారు. ఈ 40 మందిలో ఎక్కువ శాతం కూడా విద్యార్థులే ఉన్నారు. ఇక విద్యార్థుల తర్వాత చూసినట్లయితే ఉద్యోగాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఉన్నారు. అయితే ఇందులో కూడా మద్యం దాగినోళ్ళు, డ్రగ్స్ తీసుకున్నోళ్ళు ఉన్నట్లుగా క్లియర్ గా స్పష్టమవుతుంది. ఇక ఈ 3 గంటల ఆపరేషన్ తర్వాత ఇక ఆమె దగ్గరికి ఏదైతే ఈ కానిస్టేబుల్స్ ఎస్ఐ వీళ్ళందరూ ఉంటారో ఆమె దగ్గరికి వచ్చి ఇక ఈ 40 మందిని కూడా పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. అయితే 40 మందిని కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఒక ఐఏఎస్ అధికారికే ఈ రోజుల్లో అంటే అర్ధరాత్రి పూట బయటికి వస్తే భద్రత అనేది లేదు. ఇక సాదా సీదా కామన్ లేడీస్ ఏదో అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళు బయటకు వచ్చి ఏదో పనుల నిమిత్తం ఏదో ఎమర్జెన్సీ కారణంగా వాళ్ళు బయటకు వచ్చినా వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే అనేది అయితే క్లియర్ గా అర్థమవుతుంది. ఏదైతే ఈ సుమతి సిపి ఎక్కడైతే ఆమె తిరిగిందో దిల్సుఖ్ నగర్ బస్ స్టాప్ లో ఆ ఏరియాలో కూడా ఇటు పోలీసుల పెట్రోలింగ్ కూడా అంతగా లేని ప్రాంతం అది. మరి ఇలాంటి దిల్సుఖ్ నగర్ ఇలాంటి ప్రాంతాల్లోనే ఇటు రోడ్ల మీద ఉన్న మహిళలకు ముఖ్యంగా అర్ధరాత్రులు బయటకు ఏదైనా పని మీద బయటకు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉందంటే మరి ఇంకా భద్రత అనేది ఎంత కరువయ్యింది, పోకిరిగాళ్ళు ఎంత ఎక్కువ అయ్యారన్నది క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా ఈ దిల్సుఖ్ నగర్ సరౌండింగ్స్ లో హాస్టల్స్ కూడా ఎక్కువ ఉండడం కూడా ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ జాబ్ చేసే వాళ్ళు కానీ లేదంటే స్టూడెంట్స్ కానీ వీళ్ళంతా హాస్టల్స్ అనే ఉంటారు. అర్ధరాత్రులు అయితే రోడ్ల మీదకి వచ్చి తిరగడము, అమ్మాయిలను ఏడిపించడం, ఇలా పోకిరి పనులు చేసుకుంటా పోకిరిగాళ్ళలాగా చాలా మంది తయారవుతున్నారు. అయితే ఇక వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఏదైతే హైదరాబాద్ కి ఎందుకు వచ్చి చదువు విషయంలో గానీ జాబ్ విషయంలో గానీ ఏ పని నిమిత్తం వచ్చిరో ఆ పని చేసుకొని మంచిగా ఉంటే బాగుంటుంది, లేదంటే తాట తీస్తానంటూ కూడా సిపి సుమతి వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ఇలాంటివి రిపీట్ అయితే గాన ఖచ్చితంగా తోక గత్తరిస్తా అని కూడా ఆమె వాళ్ళందరికీ స్పష్టంగా చెప్పింది. సో మరి దీనిపై మీరేమంటారు?